చాలా పొయిటిక్‌గా ఉంది. చాలా టైమ్లీగా ఉంది. ఎందుకంటే శివుడు ఐశ్వర్యకారకుడు. ఫస్ట్ సినిమా ఆయన చంద్రేశ్వర సినిమానే చేయాలని ఎందుకు అనుకున్నానో నాకు తెలీదు. ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక మంచి సినిమా చేయాలి అనుకునే మాటతో పాటు మంచి డబ్బులు కూడా సంపాదించాలి అనుకునే వస్తారు. రావాలి కూడా. ఎందుకంటే సినిమా అన్నది బిజినెస్. సినిమా ఎంత ప్యాషన్ అయినా ఒకవైపు ప్యాషన్ ఉన్నా రెండో వైపు బిజినెస్. ఒక పైస పెట్టి రెండో పైస వస్తేనే ఇలాంటి 10 పిక్చర్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా శివుడు ఐశ్వర్యకారకుడు కనుక మొట్టమొదటి సినిమా చంద్రేశ్వర తీయడం అన్నది నిజంగా చాలా చాలా బాగుందండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచి ఈశ్వరుడి సాంగ్తో మొదలెట్టారు, చాలా బాగుంది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడి మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తీసుకొచ్చి డైరెక్టర్కి మంచి మంచి సినిమాలు తీసుకొచ్చి మంచి సినిమాలు చేసే అవకాశాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ట్రైలర్ చూస్తే తెలుస్తోంది, లొకేషన్స్ చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అది చూస్తే తెలిసిపోతుంది ఇట్స్ ఏ థ్రిల్లర్. ఇట్స్ ఏ మన ఆర్కియాలజికల్ బేస్డ్ థ్రిల్లర్లా అనిపిస్తోంది. ఇవాళ థ్రిల్లర్ రోజులు ఇవి, థ్రిల్లర్స్ బాగా నడుస్తున్న రోజులు ఇవి. సో ఈ సినిమా చాలా బాగా ఆడాలని, అందరికీ ఒక మంచి సినిమాని మీ ఆడియన్స్కి అందించిన తృప్తి, డబ్బు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి రావాలని ఆశిస్తున్నాను. సెలవు. గుడ్ లక్. నేను కాంతార మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ మూవీ కూడా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కాంతార మ్యాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి భక్తి సినిమా చూసాం, ఆ ఫీలింగ్ కలిగింది కాంతారలో. అలాగే ఈ మూవీ కూడా అంత గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా రవీంద్రచారి గారు, ఆయన కసిన ప్రొడ్యూసర్ కాదండి, ఫ్యాషన్ ప్రొడ్యూసర్ కాదండి, ఎన్నో నాకు తెలిసి ఒక పెద్ద దిల్ రాజు గారు, మన తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు గారు ఏ రేంజ్కి వెళ్ళిపోయాడో ప్రొడ్యూసర్గా, ఆ రేంజ్లో వెళ్ళారని మా రవీంద్రచారి గారిని ఒకసారిగా మీరంతా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలే కాకుండా స్టేట్ పరడు సినిమాలు కూడా రాబోయే రోజుల్లో తీయాలి కూడా. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటే మన ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీలో ఇంకా మున్ముందు రోజుల్లో ఇలాంటి ప్రొడ్యూసర్లు కూడా చాలామంది వచ్చేసి చాలామంది కళాకారులకు ఉపాధి కల్పిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా పెద్దలు అశోక్ కుమార్ గారికి, అలాగే మా డైరెక్టర్ ఈశ్వర్ గారికి, మా గడ్డం నవీన్ గారికి, అలాగే మా రాము గారికి, మా వినోదునికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ కార్యక్రమం పిలిచినందుకు. ఈ సినిమా ఇంకొకసారి మీరంతా గట్టిగా చప్పటతో బ్లెస్సింగ్ తెలియజేయండి. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. థ్యాంక్ యూ. సో అందరికీ కూడా ముందుగా ఆ పరమశివుని ఆశీస్సులతో శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో ముందుగా ప్రొడ్యూసర్గా ముందుకు వస్తున్నటువంటి రవీంద్రాచారి గారికి, అలాగే డైరెక్టర్గా మన మధ్యకు వస్తున్నటువంటి పెరుమాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రేశ్వర పేరులోనే చక్కటి చంద్రుడు అలాగే ఆ ఈశ్వరుడు ఇద్దరు కలిసినటువంటి యొక్క చిత్రం వసూల్లోనూ అలాగే పబ్లిసిటీలోనూ రెండింటిలోనూ ముందు విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, మామూలుగా ఈ మధ్యకాలం మనం చూసినట్లయితే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసినా సినిమాలు ఉంటున్నాయా, ఆడుతున్నాయా, వచ్చాయా పోయా అనేటటువంటి అనుకునేటువంటి ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే ప్రజలు ప్రేక్షకులందరూ కూడా ఆ యొక్క మూవీకి పట్టాభిషేకం చేసి ఉన్నత స్థానంలో నిలబెడతారు. సో అలాంటి మంచి కంటెంట్తో మన ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క చంద్రేశ్వర అదృశ్య ఖడ్గం అనేటటువంటి మూవీ మనందరి మనసుని ఖడ్గంలా చొచ్చుకుపోయి విజయ కేతన ఎగరవేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ప్రొడ్యూసర్కి రెండింతల కలెక్షన్స్ని, డైరెక్టర్కి మరి 2 సినిమాలని, అలాగే నటించినటువంటి పాత్రికేయులందరికీ కూడా మరికొన్ని అవకాశాలను తెచ్చిపెట్టే విధంగా ఈ చిత్రం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తా. విషింగ్ ద ఆల్ ద బెస్ట్ టు చంద్రేశ్వర హోల్ మూవీ టీమ్, కాస్ట్ అండ్ క్రూ. పాట చూసి అందరు ఇక్కడ కూర్చోరు, నేను పాట పాడితే అందరు వెళ్ళిపోతారు. మీకు తెలియదు మేడం. సాయి చరణ్ గారు అనుకున్నాను సార్, సారీ సార్. ఏమండి మాట్లాడమని చెప్పండి, పాట వద్దు. ఏ పాట పాడితే అందరు వెళ్ళిపోతారు. ఇక్కడ మన వాయిస్ గురించి అందరు రెండు రాష్ట్రాలు తెలుసు, 3 రాష్ట్రాలు. ఈశ్వరా గడ్డం నవీన్ గారు, మీరు పాడాల్సిన పాట ప్రతి నెల చివరిలో చీటీ పాట, స్టార్ట్ అయ్యే ముందు లడ్డు వేలం పాట, అంతే తప్ప ఏ పాటలు పాడడానికి ప్రయత్నించకండి సార్. టాలెంట్ తొక్కేస్తారు సార్, అంటే ఎక్కడ బయటపడిపోతాం. నిజమే మేడం, థ్యాంక్ యూ. మీరు అసలు ఏమయ్యా తొక్కడానికి ఏముందయ్యా, మొత్తం రాలిపోయింది. ఏంటి సార్,
నేనేదో ఆయిల్ పెట్టాను, ఆ జారి ఇక్కడ పోదాకా వచ్చింది, ఇక్కడ అంటుకోలేదు. ఏదేంది పైన బట్ట కింద పొట్ట వేసుకొని ఏయ్, అన్నమాట. అది ఎక్కువ మాట్లాడినావు అంటే సార్ ఇప్పటికీ కాలేజ్ అమ్మాయిలు నాకు ఎస్ఎంఎస్ చేస్తుంటారు తెలుసా సార్? కాలేజ్ అమ్మాయిలు Yes. నీకు యా అశోక్ గారికి ఎస్ఎంఎస్ చేశారంటే ఆయన దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నీకెందుకు ఎస్ఎంఎస్ చేస్తున్నారు? ఈ అమ్మాయి సార్ కాట్మా కరే అని, ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ సార్. యాక్చువల్ రోజు ఎస్ఎంఎస్ చేస్తుంటారు తెలుసు. కెమెరా వాళ్ళు సరిగ్గా జూమ్ చేయండి. అది కాట్మకర్ కాదు, కస్టమర్ కేర్. సరిగ్గా చదువుకోమని చెప్పేది అందుకే. మీరు ఎంత మాట్లాడినా ఏ పాట పాడినా ఈ అమ్మాయి మాత్రం ఐ లవ్ చెప్పదు. ఓకేనా? ఏమండి ఇటు రండి ప్లీజ్. ఇప్పుడు నాకు అవమానం జరిగింది. మీ పేరేం పేరండి? తెలుగే కదా మీరు? ఐ లవ్ యూ సిరి. అబ్బా, ఓకే. ఒక తాతయ్య ఒక మనవరాలకు ఐ లవ్ యూ చెప్తుంటే ఎంత చూడ చక్కగా ఉందో. మీరు రండి ఇటు చూడండి. మీ చెల్లె కదా? ఐ లవ్ యూ సిరి. ఐ లవ్ యూ టూ సిరి చెల్లె. సరే, ఇద్దరు మనవరాలు ఉన్న తాతయ్యనా? ఒక్క నిమిషం, వాళ్ళ అమ్మ కూడా చెప్పు. వాళ్ళ అమ్మ వచ్చింది చూడ. వాళ్ళ అమ్మ వచ్చిందా? నిజమా? ఎంతమంది చెప్తావు? ఓరే, టైటిల్ ఏంది? మనం మాట్లాడే విధానం ఏంటి? టైటిల్ వచ్చి చంద్రేశ్వర. నా కదా? పేరు కాదు అది. ఇది లవర్స్ డే కాదు. అదృశ్య ఖడ్గం. నేను మాట్లాడు. జోక్ చేశారు వాళ్ళందరూ, ఏమనుకోవద్దు. ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకు, స్టేజ్ పై ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సార్. జస్ట్ ఫర్ ఫన్, ఏమనుకోకండి, సీరియస్ తీసుకోకండి. మా రవీంద్రాచారి గారు ఇంత మంచి ఫంక్షన్ మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ సార్. యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ ఫస్ట్ పిక్చర్ రావడం అదృష్టంగా ఉంది. చంద్రేశ్వర అదృశ్య ఖడ్గం ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది సార్, తమిళ సినిమానా సార్ ఇది? అదే సార్, ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి తమిళ సినిమా లాగా అనిపించింది. ఖచ్చితంగా చూడాలనిపించింది సినిమా నాకు. డెఫినెట్గా మన వాళ్ళకి ఏంటంటే మనం తెలుగులో కూడా తీస్తుంటాం కొన్ని సినిమాలు కరెక్ట్గా ఒక్కోసారి. ఈ సినిమాలో నాకు జాతర పాట వేశారు కదా, ఆ పాట చూసినప్పుడే అనిపించి కనెక్షన్ అయింది సార్ బాగా. 2 పాటలు చాలా బాగున్నాయి సార్. ట్రైలర్ కూడా బాగుంది. అండ్ అమ్మాయి అబ్బాయి పాట కూడా బాగుంది సార్. అది థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. మీకు సినిమా సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్లెక్స్ అండ్ అలాగే పెరుమాల్ గారి డైరెక్షన్ నాకు మంచిగా అనిపించింది. అండ్ ముఖ్యంగా హీరో గారు సార్ సూపర్ సార్. కరెక్ట్ బాగా ఆ 6 feet హైట్ ఇట్లా బాగున్నాడు. అండ్ హీరోని నేను చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నా వీళ్ళిద్దరి డోరా అని ఆమెను చూసి, కానీ హీరోని కూడా బాగుంది సార్. ఏమన్నా కానీ ఆమె కూడా ఉంటే ఆమె కూడా ఐ లవ్ యూ అని చెప్తుండే. నిజంగా ఈ సినిమాలో నాకు కూడా ఒక మంచి పాత్ర ఇచ్చారు. ప్యాచ్ వర్క్లో ఉంది అది షూటింగ్. ఏమన్నా అంతే కదా? థ్యాంక్ యూ. అండ్ మా అన్న ఒకసారి అన్న డైరెక్షన్లో ఒక సినిమా చేసిన నేను ఇంతకుముందు, శకలక్ శంకర్ గారు సినిమాలో మంచి వేషం ఇచ్చారు. అన్నగారు ఏమనుకోకండి, మీరు కూడా నాకు మంచి వేషం ఇస్తారని కోరుకుంటూ జస్ట్ ఫర్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి, మీకు మంచి పైసలు రావాలని కోరుకుంటున్నాను సార్. ఈ మధ్యకాలం ఇలాంటి సినిమాలకు మంచి వ్యాపారం ఉంది సార్. డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నాకు చాలా అనుబంధం ఉందండి. ఎందుకంటే జబర్దస్త్ స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ చమ్మక్ చంద్ర అన్న, నేను, సునామి సుధాకర్ అన్న ఫస్ట్ కొట్టుకోవడం స్టార్ట్ చేసింది కూడా అదే స్కిట్తోని, బతుకు జట్కా బండి స్కిట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అభిమానం, అదే అచీవ్మెంట్, అదే చేయుత. థ్యాంక్ యూ అన్న, సుధాకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అశోక్ అన్న ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. ప్రొడ్యూసర్ సార్, హీరో సార్, డైరెక్టర్ సార్. నిజంగా చంద్రేశ్వర మూవీ అద్భుతంగా ఉంది సార్. ట్రైలర్ చూశాను. ఎందుకంటే మీరు పాట రికార్డ్ చేసేటప్పుడు ఎంత దైవభక్తితో, ఎంత లీనమై మీరు పాడుతారో అంతే గొప్పగా మీరు ఈ సినిమాని అభిమానించి, ప్రేమించి నిర్మించారన్న విషయం అర్థమవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. తప్పకుండా ఈ సినిమాలో నటించిన హీరో గారికి, డైరెక్టర్ గారికి మరియు ప్రొడ్యూసర్ గారికి మంచి హిట్ రావాలని కోరుకుంటూ, మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ రాము, కేఏపాల్ రాము, జబర్దస్త్ రాము, మిమిక్రీ రాము. చంద్రేశ్వర మూవీ మీ అందరికీ తెలిసిందే, ఎంత చక్కగా తీశారో మూవీ. ఆశీస్సులు ఉండాలి. నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, దైవభక్తి అంటే సూత్రం. ఎవరికి ఇష్టమైన సూత్రంలో వారు అభిమానించాలి. ఏమండి, హిందూ కావచ్చు ఒక సూత్రం, ముస్లిం కావచ్చు ఒక సూత్రం, క్రిస్టియన్ కావచ్చు ఒక సూత్రం. ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి దేవుణ్ణి మనం అభిమానించాలి. అవునా కదా? 100కు 1000%. అలా అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉండి మీ యొక్క చంద్రేశ్వర మూవీ 100కు 100% హిట్ కావాలని ఆ భగవంతుడి ఆశీస్సులతో మరింత పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఇలా దూసుకెళ్ళాలి అంతే. ఓకే. ఈ చంద్రేశ్వర మూవీ గురించి చెప్పాలంటే ముందు మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, రవీంద్రచారి గారి గురించి. ఆయన
చాలా హిందుత్వవాది. మామూలుగా ఇలా సైలెంట్గా నుంచున్నారు కానీ లోపల భావోద్వేగం చాలా ఉంటుంది. ఇలాంటి సినిమా ఎందుకు చూస్ చేసుకున్నారు సార్ అన్నప్పుడు, అంటే నేను ఆయన పర్సనల్గా నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన గురించి ముందు చెప్తే అసలు ఆ మూవీ ఎందుకు ఆయన తీసుకున్నారని మరుగున పడిపోతున్న గుడుల గురించి కానీ, మొన్న రీసెంట్గా మన చావా మంచి హిట్ అయింది, దాంట్లో కూడా చూసాం మొఘల్స్ ఆ గుడులన్నింటినీ అట్లా అంతరించుకుంటూ పోయారని. అట్లాంటి పాయింట్స్ మీద ఆయన చాలా మాట్లాడుతుంటారు పర్సనల్గా ఉన్నప్పుడు. అలాంటి సినిమాలు బయటికి తీసుకురావాలని ఆయన చాలా లోపల తపన పడుతూ ఉంటారు. సో అలా మేము కూడా కలిసింది నా ఫస్ట్ సినిమా గాడ్సే మీద తీశాను. గాడ్సే గాంధీని ఎందుకు చంపారని, మరుగున పడిపోయిన కథ అది కూడా. అలా మేము కనెక్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి ఆయన పర్సనల్గా మేము ట్రావెల్ చేస్తున్న టైంలో నుంచి చూస్తున్నా ఆయన లోపల హిందుత్వ భావాలు కానీ. ఈయన సనాతన్ రవి గారు ఫ్యూచర్లో బాగా గుర్తుండిపోతారు, ఎందుకంటే ఇంటి పేరులోనే సనాతన అని పెట్టుకున్నారు. సో ఆయన ఇంకా ఎలాంటి మనిషో మీకు తెలుసు. సో ఈ సినిమా చంద్రేశ్వర, శివుడు అంటే ఆయనకి చాలా భక్తి ఎక్కువ. పాపం ఆగస్ట్ నుంచి దీని గురించి చాలా పోరాడుతూ ఉన్నారు. చివరికి ఏదో అడ్డంకులు వస్తున్నాయని చెప్పి నిన్న ప్రయాగరాజ్ వెళ్ళి స్వామీజీలతో ఈ సినిమా గురించి పూజ చేపించి మరీ వచ్చి ఈరోజు శివరాత్రికి మంచి ముహూర్తం ఆయనకి శివుడే కల్పించడానికి కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్ ఒకటే, ఇలాంటి మూవీస్ని మీడియా ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి, కవర్ చేయాలి అండ్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఐఎమ్ సేయింగ్ దిస్ బికాజ్ ఐ నో, ఐవ్ ట్రావెల్డ్ విత్ రవి గారు, ఐ నో హిమ్ పర్సనలీ. ఇంత మంచి మూవీ ఎందుకు సక్సెస్ అవుతుందో ఐ విల్ టెల్ యూ. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటే ఐ థింక్ యూ గెట్ 50 మార్క్స్ దేర్. అండ్ సాంగ్స్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత యాజ్ అన్ ఆడియన్స్ నా ఫీలింగ్ అయితే ఆ రెండు ఆల్రెడీ మీరు అచీవ్ చేసుకున్నారు. అండ్ ఆడియన్స్ చూసిన తర్వాత ఒక రిమైనింగ్ 40 మార్క్స్ ఇస్తారు, బట్ ఆ 10 మార్క్స్ రిమైనింగ్ ఇస్ లక్. ప్రొడ్యూసర్కి చాలా లక్ అవసరం. శివరాత్రి ముందు శివుడాజ్ఞ లేకుండా మీరేం చేయలేరు సార్. ఐ థింక్ మీరు ఆ లక్ ఫ్యాక్టర్ కూడా తెచ్చేసుకున్నారు. ఆల్ యూ నీడ్ ఇస్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో ఐ ఫర్మ్లీ బిలీవ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సక్సెస్ ఫర్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇప్పుడు గెస్ట్ కింద పిలిచినందుకు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అండ్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం రీసెంట్గా చాలా మూవీస్ చూస్తున్నామండి. నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏంటి కమర్షియల్గా మాట్లాడతారనమాట. అంటే దీంట్లో 4 ఫైట్స్ ఉన్నాయా, హిందీ రైట్స్ వస్తాయి, ఒక ఐటమ్ సాంగ్ ఉందా, హిందీ రైట్స్ వస్తాయి, భోజ్పురి, ఇలాగే మాట్లాడతారు. కానీ కంటెంట్ ఎవరు ఈ మధ్యలో చాలా తక్కువ మంది కంటెంట్ ప్రోత్సహించే వాళ్ళు. బట్ ఈ మూవీ నేను చూడంగానే అనుకున్నాను అనమాట, కంటెంట్ బేస్డ్. అలా సాంగ్ విన్నాను, అసలు గూస్ బంప్స్ అనమాట. అంత బాగుంది సాంగ్ అసలుకి. రేపు శివరాత్రి మొత్తం ఇదే సాంగ్ ట్రెండ్ అవుతుంది, 100% చెప్తున్నాను. మూవీ కూడా నేను కొంచెం చూడడం జరిగింది, చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా అందరు చూడండి, సక్సెస్ చేయండి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలంటే మీ అందరు చూసి దీన్ని ఆదరించాలి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Hi, good evening all of you, and thank you for inviting me, Ravi garu and Anand garu. చంద్రీశ్వర మూవీ నాకు ట్రైలర్ కానీ సాంగ్ కానీ చాలా బాగా నచ్చింది. సో సినిమా గ్రేట్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను పిలిచిన వెంబడే వచ్చినటువంటి మన జబర్దస్త్ మిత్రులు ప్లస్ మన అశోక్ గారు ప్లస్ మన సిరి గారు అందరికీ కూడా నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే ఈ సినిమా రంగం మీద నాకు ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ఐఎమ్ ట్రయింగ్ ఫ్రమ్ 2015, కానీ ఇప్పుడు ఏదో శివుడాజ్ఞ లేనిదే సీమైన కుట్టదు అన్నట్టుగా ఇప్పుడు అవకాశం దొరికింది. సో మా మిత్రుడు మన ఈశ్వర్ బాబు గారు, ఆయన ప్రోద్బలంతో ఆయన చాలా ఎంకరేజ్ చేశాడు ఈ సినిమాకి. ఇది ఒక ఆర్కియాలజికల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి సస్పెన్స్ థ్రిల్లర్. మన మరుగున పడిన చరిత్ర, ఒక టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని దాని మీద తీసేటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఇదండి. ఇది చాలా బాగా వచ్చింది. ప్లస్ దీంట్లో కామెడీ కూడా ఉంటుంది, ప్లస్ సస్పెన్స్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇది. ఏంటి వాట్ వీఆర్, మనం అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాము. ఎందుకంటే ఇందులో ఈశ్వర అనే సాంగ్ అనేటువంటిది శివుడికి అంకితం, ఆయనను బేస్గా చేసుకుని రాయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఈ సినిమాని ఆదరించాలని ప్రేక్షకుల్ని అందరినీ కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.